25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అమధ్య ఏలన ఆరంభించినప్పుడు అమధ్య ఈయన ఎవరు అంటే యూదా రాజు. చదవమా. 25 ఏండ్ల వాడై 25 ఏండ్లు వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఎన్ని సంవత్సరాలమ్మా? 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను కానీ, చూడండి, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది అండర్లైన్ చేసుకో. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు కదా. ఈరోజు ఎంతమంది లేరు దైవభక్తి గలవారు, దేవుని సేవ చేసేవారు కదా. తలాంతులు ఇచ్చాడు దేవుడు, పాటలు పాడమని, వాయిద్యాలు వాయించమని. ఎంతమంది సమర్పణతో చేస్తారు. ఈరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఇక్కడ చూడండి, అమధ్య ఈయన యూదులకు రాజుగా ఉన్నాడు 29 సంవత్సరములు. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ ఏమి లేదంట, పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించలేదు. పూర్ణ హృదయముతో వెంబడించలే. ఏదో పైనకి రాజును కదా, దేవుని పైన భక్తి చూపించాలి, ప్రజలు చూడాలి, దేవుని పైన విశ్వాసం కనపరచాలి, బలులు అర్పించాలి, ప్రజలంతా చూడాలి కదా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాజకీయం ఎట్లయిపోయిందంటే, ఒకడు వస్తాడు, బైబిల్ పట్టుకుంటాడు, 2 మాటలు చదువుతారు, అందరూ మన బైబిల్ చదివాడు కదా, మనోడే అని ఓట్లు గుద్దుతాడు. తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఏదో చేస్తాడు, వాళ్ళందరూ మనోడే కదా అంటారు. ఇంకొక దగ్గర పోతాడు, ఇంకేదో చేస్తాడు, వాళ్ళు మనోళ్ళే కదా అంటారు. ఈ విధంగా నటన చేసి ఏం చేస్తారు, మీ హృదయాలను గెలుచుకుంటారు. నటన, పై నటన. వాస్తవానికి అది వేరే, మనకు తెలుసు. అది నటించే వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవ కుటుంబము నటనతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు ఈ మాట అన్నాడు దైవజనుడు అని మీరు అనుకోవచ్చు. అమ్మ, ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు ప్రార్థన ఉందా అంటే నువ్వు క్రైస్తవ జీవితం నటన కాదనేది. నీ పిల్లలను కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం బోధిస్తున్నావా? లేదు. మరి నువ్వు వాక్యం బోధించలేనప్పుడు మందిరానికి తీసుకొస్తున్నావా? వాక్యం వినేటట్టు చేస్తున్నావా? లేదు. మరి నీ భక్తి నటన కాదు, నీ క్రైస్తవ జీవితం నటన కాదు. ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది కుటుంబాల్లో మరి ఈరోజు దేవుని పైన విశ్వాసం ఉంది, క్రైస్తవులమే, కానీ దేవుడు పని చేయాలి నా జీవితంలో, దేవుడు నా కోసం ఏదైనా చేయాలా? నిన్ను పుట్టించలేదా ఈ లోకములో? నువ్వు శ్వాస తీసుకోవట్లేదా ఈరోజు? నువ్వు బ్రతికిలేవా ఈరోజు తినట్లేదా ఆహారం? కష్టపడట్లేదా? ఒకడు అవిశ్వాసి, ఒక వ్యక్తి ఒకరోజు చాలా బాధతో, ఆకలితో వీధుల వెంట తిరుగుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయనను గమనిస్తూ ఉన్నాడు దూరం నుంచి. గమనిస్తూ అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకేం కావాలి? నేను అప్పుడు నుంచి చూస్తున్నాను, నువ్వు ఈ వీధిలో వెంబడి తిరుగుతూ ఉన్నావు, కానీ ఎవరిని నోరు తెరిచి అడగట్లేదు, నీకేం కావాలి అసలు, ఎందుకు తిరుగుతున్నావు అని. నాకు ఆకలి ఇస్తుంది, ఎవరన్నా కొంచెం అన్నం పెడతారేమో అని తిరుగుతూ ఉన్నానయ్యా అని చెప్పాడు. నీకు ఆకలి వేస్తే నోరు తెరిచి అడుగు, అమ్మా కొంచెం అన్నం పెట్టాను అడుగు. ఎవరైనా మనసు ఉంటే వాళ్ళు నీకు అన్నం పెడతారు, అంతేగాని నువ్వు వీధుల వెంబడి తిరుగుతాడు దొంగ ఏమో అనుకొని కర్రలతో కొట్టి చంపుతారు. అడుగు. వాక్యములో ఏమనుందంటే, అడుగుడి మీకు
వెదుగుడి, తట్టుడి. తెలుసా? ఎంతమంది తెలిసే సంగతి? మరి ఎక్కడ పోయింది విశ్వాసం? ఎక్కడా నీ విశ్వాసం? ప్రార్థన ఉందా నీ జీవితంలో? మందిరంలో కాదమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఎట్లా ఉందనేది కావాలా దేవునికి. అందుకే ఇక్కడ ఈయన గురించి ఏమన్నాడు ఈయన గురించి? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఏం జరిగింది? ఒకవేళ ఈయన ఈ విధంగా ఉన్నాడు, అయితే ఏంటి అని మీరు అనొచ్చు. అయితే ఏంటి బ్రదర్? 27 వచ్చిన అమజ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత, ఏమంట? అమజ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. తర్వాత అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతని పాతిపెట్టి. ఇప్పుడు చూడండి, శత్రువులు ఎక్కడో ఉండరు. దేవుని దయ, దేవుని కృప, దేవుని దీవెన నీ పైన ఉన్నంత కాలము దేవుడు కాపాడుతూ ఉంటాడు కదా. దేవుడు కాపాడుతూ ఉంటాడు, దేవుడు తప్పిస్తూ ఉంటాడు, మేలు చేస్తూ ఉంటాడు, నేను తృప్తిపరుస్తూ ఉంటాడు. కానీ నీవు తృప్తిని పొందుతూ నీవు ఏం చేస్తావు? కొంతకాలం గర్వం ఎక్కిపోయి నువ్వు చేసేది ఏంటంటే దేవుణ్ణే పక్కన పెడదాం అనుకుంటాం కదా. ఇక నా అంతటోడు లేడు కదా, నా అంతటోడు లేడు, నేను ఏది చేస్తే అది జరుగుతుంది అని నువ్వు అనుకుంటావు. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఇక్కడ తన గర్వానికి తగినట్లుగా, అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక ఇక దేవునితో పని లేదనుకున్నాడు, దేవుడు అక్కర్లేదనుకున్నాడు. అందుకని ఇక్కడ ఏం చేశాడు? అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద రగులు కొనెను. హల్లెలూయా. దేవుని కోపము వచ్చినప్పుడు దేవుడు వెంటనే తీర్పు తీర్చలే. ఎవరిని పంపించాడు? ప్రవక్తల్లో ఒకని పంపించాడు. ఏం చేశాడంట? 15వ వచనం. అందుకొరకు యెహోవా కోపము అమజ్య మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు, నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్దకు నీవెందుకు విచారణ చేయుదువని అమజ్యతో ననెను. అతడు అమజ్యతో మాట్లాడుచుండగా రాజు అతని చూచి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా. చాలమ్మా. అంటే ఈయనకి ఎట్లాంటి గర్వం వచ్చిందంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు. ప్రవక్త అంటే ఒక దైవజనుని ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. చూడండి, ఈరోజు వాక్యం ద్వారా దేవునితో మాట్లాడతాడు. కానీ నువ్వేం చేస్తావు? దాన్ని నువ్వు స్ట్రేట్గా నాకేం తీసుకొని నువ్వేం చేస్తావు? దాన్ని నెగటివ్ ఆలోచనతోటి తిరస్కరిస్తావు. చూడండి, ఇక్కడ ఈ ప్రవక్తను తిరస్కరించాడు, ఆయన మాటను కొట్టిపారేశాడు. ఇంకా ఒక నిమిషం ఇక్కడ నేను చంపి పడేస్తా అని కూడా అంటున్నాడు ఇక్కడ. చూడండి, అలాంటి మాట దేవుడు ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ఇంకా నీకు లాస్ట్ ఛాన్స్, మధ్యవర్తిని పంపుతాడు, అంతే. గుర్తుపెట్టుకోండి. ఆ మాటకు నువ్వు లోబడకపోతే, దైవజనుని మాటకు నువ్వు వినకపోతే అది లాస్ట్ ఛాన్స్ అన్నమాట. నువ్వు మార్చుకుంటే మంచిదేమో, ఆ మాట వినేటప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే మంచిదేమో. ఒకవేళ గర్వము తోటి నువ్వు వినకపోతే నాశనము, దేవుని శాపము మీదికి వస్తుంది. ఎవరి మీదికి? చూడండి, అమధ్య మీదికి వచ్చినట్లుగా. 28వ వచనం. అయితే వారు అతని వెనక లకీషునకు మనుషులను పంపి అతని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతని పాతిపెట్టిరి. ఏం జరిగింది? ఇక్కడతో అయిపోయింది అన్న స్టోరీ. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు గమనించింది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. వినండి అమ్మ, అందరూ వినండి. క్రైస్తవుడవే, విశ్వాసివే, ప్రార్థన పరురాలివే,
నువ్వు ప్రార్థన చేస్తే జవాబిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ నువ్వు వాక్యాన్ని పాటించడం లేదు, దేవుని మాట వినటం లేదు. దేవుని మాట వినట్లేదంట, ఆయన ఆజ్ఞను అనుసరించట్లేదు. ఎట్లా తెలుస్తుంది బ్రదర్ ఇవన్నీ అంటే, నీ జీవితంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ జీవిత విధానము తగ్గింపు కావాలా, ఓర్పు కావాలా, లోబడటం కావాలి, విధేయత కలిగి ఉండాలి, శ్రద్ధ చూపించాలి. దేవుడిచ్చినటువంటి బాధ్యత, దేవుడిచ్చిన పని నువ్వు ఎలా చేయాలి? పూర్ణ హృదయముతో చెయ్యాలి. అందుకని అన్నాడు ఇక్కడ, దేవుడిని యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు గలవారై ఉండాలి. శ్రద్ధ లేదు, భయం లేదు, భక్తి లేదు. నీ జీవితం మార్చడం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇదిగో దేవుడికి ఇష్టమైన నువ్వు చేయమని దేవుడు ఆశపడుతున్నాడు. యథార్థమైన భక్తి, శ్రద్ధ, ఆసక్తులు కలిగి నువ్వు ప్రవర్తించినప్పుడు, దేవునికి లోపడినప్పుడు, అవిధేయత కాదు విధేయతతో నువ్వు దేవుని ఆరాధించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే అవిశ్వాసపు అర్పణ దేవుడు అంగీకరించలేదు, విశ్వాసముతో కూడిన అర్పణ దేవుడు అంగీకరించాడు. విధేయతతో కూడినటువంటి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.